అది మొత్తం చెత్త చెత్త పంపించేసి రవి నా కేటీఆర్ మీద ఎగబడుతుంది అటు వెళ్ళు 9494 అదేగా ఎవరిద్దరు వెళ్తారా ఇప్పుడు ఎవరిద్దరు వెళ్తారో చెప్పండి వెహికల్ పంపిస్తారు 10 మంది వచ్చి చూడండి రామ పక్క నానక్రామ్గూడ బిల్డింగ్ కుప్పకూలిపోవటానికి ప్రధాన కారణం ఏంటి? అంత చిన్న స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? బిల్డింగ్ నిర్మిస్తున్న వెనుక భాగంలో జిలిటన్ స్టిక్స్ ఉన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. కూలిపోయిన భవనం పూర్తిగా నిబంధనల విరుద్ధంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కారు. 4 సంవత్సరాల క్రితం అనుమతి తీసుకున్న ఈ భవనాన్ని గత 4 సంవత్సరాల నుంచి కూడా సత్యు సింగ్ అతని కుమారుడు అనిల్ సింగ్ కలిసి ఇక్కడ నిర్మిస్తున్నాడు. పూర్తిగా లోధి కమ్యూనిటీ చెందిన ఈ కాలనీలో ఇక్కడ పూర్తిగా అక్రమ నిర్మాణాలని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ లోధి ఏదైతే సత్తు సింగ్ నిర్మించిన వెనుక భాగంలో భవనానికి వెనుక భాగంలో మనం ఉన్నాం. కూలిపోవడానికి ప్రధాన కారణం మనం ఇప్పుడు చూడొచ్చు. దీనికి సంబంధించి ఏంటో చూసినట్లయితే పూర్తిగా నాసీ రకమైన నిర్మాణము, దాంతోపాటుగా ఇక్కడ భూమి పూర్తిగా సపోర్ట్ చేయదు. ఈ భూమి కూడా పూర్తిగా లూజ్ సాయిల్. ఈ లూజ్ సాయిల్ కనీసం ఇక్కడ మనం ఇట్లా ఒక ఇనుప చువ్వతోటి చూపెట్టినా కూడా ఇది మొత్తం కూలిపోయే పరిస్థితి. అలాంటి చోట్ల మొత్తం 6 ఫ్లోర్లు అతను సత్తు సింగ్ నిర్మించడం జరిగింది. ఇలాంటి ఫ్లోరు ఇప్పుడు మనం చూస్తున్న దీని పైభాగంలోనే ఇప్పుడు ఇది కూలిపోతున్నాయి. దీని పైభాగంలోనే సత్తు సింగ్ నిర్మించిన ఏదైతే భవనం ఉంది ఆ భవనం కుప్పకూలిపోవడానికి పూర్తిగా ఇది నిర్మాణం నాసిరక నిర్మాణం అని చెప్పవచ్చు. కింద లూజ్ సాయిల్ అని చెప్పవచ్చు. దాంతోపాటుగా వెనుక భాగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని సువర్ణ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ సువర్ణ ప్రాజెక్టు దాదాపుగా +2 అంటే -2 సెల్లార్ నిర్మిస్తున్నది. ఈ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున బ్యాక్ సైడ్లో పెద్ద ఎత్తున గుంత తీయడం జరిగింది. ఆ గుంతలో ప్రస్తుతానికి పూర్తిగా నిర్మాణం కూడా చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి వెనుక భాగంలో ఏదైతే పెద్ద ఎత్తున సెల్లార్ తీసినప్పుడు దాని సపోర్టింగ్గా వాల్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడున్న ఏదైతే ఇక్కడ సువర్ణ ప్రాజెక్ట్ సంబంధించి కక్కుర్తి పడి ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నట్లు కేవలం రాకు మాత్రమే ఉన్నది జరిగింది. ఈ రాకు పైభాగంలో ఏదైతే సత్తు సింగ్ నిర్మించిన భవనం ఉంది దీని కింద పూర్తిగా లూజ్ సాయిల్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇటు సువర్ణ ప్రాజెక్టు కావచ్చు అటు సత్తు సింగ్ కావచ్చు ఇద్దరు చేసిన కుమ్మక్కుతో అంటే ఇద్దరు కలిసి చేసిన నిర్మాణం వల్ల ఇక్కడ పూర్తిగా భవనం కూలిపోయిందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే వెనుక భాగంలో మనం ఉన్నాము. ఇది పూర్తిగా 2 అంతస్తుల సెల్లార్ -2 నిర్మిస్తున్నారు. ఇప్పటికీ 1 అంతస్తు దాదాపుగా పూర్తి కావడం జరిగింది. అయితే వెనుక భాగానికి ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోవడంతో భవనానికి మొత్తంగా
6 అంతస్తులు పడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి శిథిరాల కింద 13 మంది ఉండడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ ఏదైతే ఒక ఇద్దరిని మాత్రం అంటే ఇద్దరు సేఫ్గా బయటపడడం జరిగింది, మరో ఇద్దరు మృతదేహాలు బయటపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా నిర్మాణం సంబంధించిన లోపాల వల్లనే ఇక్కడ జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం పూర్తిగా అవుట్లుక్లో చూసినట్లయితే దీనికి సంబంధించి అవుట్లుక్ మనం చూసినట్లయితే ఎంత దారుణంగా ఉంటుందంటే పైనుంచి ఏదైతే మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపెడుతున్నాడు, పైనుంచి టాప్ యాంగిల్ నుంచి ఏదైతే కింద వరకు పడిపోయినప్పుడు పూర్తిగా దానికి సంబంధించి ఎలాంటి బ్యాక్ సైడ్ సపోర్ట్ సత్తుసింగ్ లేదు. వెనకాల నిర్మాణం చేపడుతున్న ఏదైతే సువర్ణ ప్రాజెక్టు కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వడంతోటి ఇది పూర్తిగా డ్యామేజ్ కొలాప్స్ అని చెప్పవచ్చు. మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపుతున్న ప్రకారం చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మరోవైపు చూడొచ్చు, ఈ సత్తుసింగ్ ఈ బిల్డింగ్ సంబంధించి నిర్మాణం చేపడుతున్నాడు. దీనికి సంబంధించి ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఒక నిర్మాణం, ఇది కొద్ది రోజుల క్రితమే ఇక్కడ నిర్మాణం కొత్త నిర్మాణం సత్తుసింగ్ వేయడం జరిగింది. దాని నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే హెవీ వెయిట్ కావడంతో ఇది పూర్తిగా డ్యామేజ్ అని చెప్పవచ్చు. హెవీ వెయిట్ ప్రధాన కారణం అయితే వెనుక వైపు సువర్ణ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి సపోర్టు చేయకపోవడంతో ఇది ప్రమాదం సంభవించింది. మరోవైపు చూసినట్లయితే ఈ సువర్ణ ప్రాజెక్ట్ సంబంధించి వెనుక భాగంలో పెద్ద ఎత్తున పేలులు జరుపుతున్నారు. ఈ పేలులు అంటే మనం చూస్తున్నట్టు ఇక్కడ మనకు జిల్టన్ 6 సంబంధించిన రా మెటీరియల్ కూడా లభ్యం కావడం జరిగింది. ఈ రా మెటీరియల్ చూసినట్టయితే ఇది అత్యంత ప్రమాదకరం. అయితే ముందు భాగంలో ఉన్న నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించిన జిల్టన్ 6 సంబంధించి ఏదైతే వాటిని వాడాల్సి ఉంటుంది, లేదంటే మాన్యువల్గా ఇక్కడ ఉన్న కొండలు కావచ్చు మిగతా వాటిని డ్యామేజ్ చేసి వాటిని తీయాల్సి ఉంటుంది. కానీ రాత్రి పూర్తిగా పేలుళ్ళు జరపడం వల్ల ముందు ఉన్న సత్తుసింగ్ ఏదైతే భవనం పూర్తిగా వీక్ అయిందని చెప్పవచ్చు. అయితే వెనుక భాగంలో సువర్ణ ప్రాజెక్టు, ముందు భాగంలో సత్తుసింగ్ ఇద్దరు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ బిల్డింగ్ కొలాప్స్ అయింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఈ బిల్డింగ్ చూడొచ్చు, మనం ప్రధానంగా బ్యాక్ సైడ్ ఏదైతే ప్రాజెక్టు వాళ్ళు నిర్మిస్తున్నారో ఈ ప్రాజెక్టు ముందు భాగంలో ఏదైతే -2 వరకు సెల్లార్ తీసినప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఒక సపోర్టింగ్ వాల్ కావచ్చు, రిటైనింగ్ వాల్ కావచ్చు తప్పనిసరిగా అక్కడ కట్టాల్సి ఉంటుంది. కానీ అలా కట్టకుండా కేవలం తూతూ మంత్రంగా దానికి చిన్న పాలిషింగ్ చేసేసి వదిలిపెట్టేయడం, తర్వాత దానికి ముందు భాగంలో ఉన్న సత్తుసింగ్ బిల్డింగ్కి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఇది వెనక పడిపోయిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్లయితే దీంట్లో నిన్న పడిపోయిన దాన్ని చూస్తే హెవీ వెయిట్ అంటే సత్తుసింగ్ నిర్మాణం పూర్తిగా ఒక 4 ఫ్లోర్ల వరకు 3 ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఆ పైన ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ భవనం హెవీ వెయిట్ అయి కూలిపోయిందని చెప్పవచ్చు. వెనుక భాగంలో ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో అదో కారణం అయితే ముందు భాగంలో ఏదైతే నిర్మిస్తున్న సత్తుసింగ్ నిర్మాణం పూర్తిగా లోపభూష్టము, అంతేకాకుండా దీనికి సంబంధించి లోపభూష్టంతో పాటుగా కింద ఎలాంటి సపోర్ట్స్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. వెనుక భాగంలో ఉన్న ఈ ప్రాజెక్టు హెవీ ఎక్స్ప్లోజివ్స్ వాడి పేలుడు జరపడం ముందు ఉన్న సత్తుసింగ్ బిల్డింగ్ పూర్తిగా వీక్ అయిపోయింది. దీంతో ఈ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే వెనుక ఉన్న ప్రాజెక్టుతో పాటుగా ముందు సత్యసింగ్ సంబంధించిన వాళ్ళపైన కేసులు పెట్టి విచారణ జరుపుతున్నామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. బాబు